ప్రజలు తమ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వాళ్ళే వద్దనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడ రాదు ఇట్లా. ఒక్క ఏడాది కాకముందే నిజమేమో 3-4 ఏళ్ళు జరిగింది, వాడు అనుకునే చేయలే, మోసం చేసిండు. మళ్ళీ ఎన్నికలు వచ్చే ముందు మొదలవుతుంది. ప్రజలు కూడా మాట్లాడుకుంటారు అప్పుడు ధైర్యంగా. రాని తాత కొడుకు మన వచ్చినా చెప్దాం మన సంగతి, త్వరగా నానబెట్టి పెట్టుకుందాం రెడీ, కానీ అప్పుడు అనుకుంటారు ఎన్నికల ముందట. కానీ ఇది 4 ఏళ్ళు ఇంకా ఉంటుందని తెలిసిన ప్రభుత్వమే ప్రజలు పెడుతున్న శాపనార్థాలు, ఆయన ముఖ్యమంత్రి అని తెలిసి, ఆయన మంత్రి అని తెలిసి, ఆయన ఎమ్మెల్యే అని తెలిసి వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళదైన భాషలో శాపనార్థాలు పెడుతున్నారు, తిడుతున్నారు. అంత ధైర్యంగా అంటే ప్రజల్ని ఎంత హింస పెడితే, ఎంత మోసం చేస్తే, ఎంత దగా చేస్తే, కడుపు ఎంత మండితే ప్రజలకి ఎంత రగిలితే రావాలి మాటలు. ఆ కోరిక ఎందుకు వస్తుంది ప్రజలకు? తక్కువ మోసం కాదు. ఏం జరుగుతుంది? నిజమే, ఇప్పుడు మనం చూస్తుండగానే కరెంటు పోయింది. ఎందుకు పోయింది? కేసీఆర్ వరుసగా 10 ఏళ్ళు ఇచ్చిండు. 6 నెలలు తిరగక ముందే అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చినాం. 3 ఏళ్లలో వ్యవసాయానికి కూడా 24 గంటలు ఇచ్చి మొదలుపెట్టినాం. వరుసగా 7 ఏళ్ళు 24 గంటలు కాదు, వ్యవసాయంతో సహా ప్రతి రంగానికి నిమిషం పోకుండా ఇచ్చినాం కరెంట్. ఇచ్చిన కరెంట్ కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నువ్వు ఇస్తానన్నది ఇవ్వకపోతే పోయినావు. నీ రుణమాఫీ ఎగ్గొట్టినావు, నీ రైతు భరోసా ఎగ్గొట్టినావు, రైతు బంద్ చేసినావు, స్కూటీలు పోయినాయి, ఆటో కార్మికులకు 1000 రూపాయలు పోయినాయి, ఎన్ఆర్జీఎస్ కార్యక్రమాలకు 1000 రూపాయలు పోయినాయి, మహిళలకి ఇస్తున్న 2500 పోయినాయి. ఇవన్నీ ఒకవైపు. ఇస్తేనన్నా ఇవ్వలేదు పోనీ. కేసీఆర్ ఇచ్చినవి కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ఇస్తలేరు? ఏంటి కారణం? ఉత్తనే జరుగుతలే, తెలిసి ఒక పథకం ప్రకారమే చేస్తున్నారు. కరెంట్ ఇవ్వడానికి కారణం ఏంది? సింపుల్, కొనాలి, కరెంట్ కొనాలి. మనకి ఇవ్వాలి అంటే కరెంట్ కొనాలి. కరెంట్ కొంటే ఖర్చు అవుతుంది. కరెంట్ కొనే ఖర్చులో కమిషన్ రాదు. కరెంట్ కొంటే కమిషన్ రాదు. రైతు బంధు ఇస్తే కమిషన్ రాదు. రుణమాఫీ చేస్తే కమిషన్ రాదు. ఆడలకు నెలకు 2500 ఇస్తే కమిషన్ రాదు. ఇచ్చే పెన్షన్లు 4000కు పెంచితే కమిషన్ రాదు. కమిషన్ ఎక్కడ వస్తాయో అక్కడ మాత్రమే ఇస్తున్నారు. కమిషన్ తీసుకొని బతుకుతున్నారు. ఇది వాళ్ళు చేస్తున్న పని. కరెంటు కొంటే కమిషన్ రాదు కాబట్టి ఇయ్యం. వాళ్ళే చెప్పారు లెక్క. ఇప్పుడే ఓనర్స్ అన్నకు ఆడ రైతులు కలిసి చెప్పారట. ఒక రైతు మంచి ముచ్చట చెప్పిండని చెప్తున్నాడు. ఏంది సార్, మీరు టీవీలో మాట్లాడతారు కదా రోజు, ఇది కూడా మాట్లాడాలి. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిరాయాలా, కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ చాలా ఖర్చు పెట్టి. ఈ కాళేశ్వరం నడపాలంటే, ప్రాజెక్టు నడపాలంటే ఎకరానికి ఏటా 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇంత ఖర్చు పెట్టి కడితే లాభం లేదు. రైతులకు 50,000 ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చే అక్కడ లేదు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు. అందుకనే ఇవాళ కరెంటు కాలుతుందని ఇయ్యలేక కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధం చెప్తున్నారు. నిజమే, వాడు 50,000 ఖర్చు పెట్టి నీళ్ళు ఇవ్వకపోతే పోయిండు. కానీ మరి అలా సగం నెలకు 25,000 మాకు ఏమని రాదని అడుగుతున్నారు రైతులు. మాకు చెప్పన్నారు అని చెప్తున్నాడు. రైతులు తెలివిగానే ఉన్నారు, అమాయకంగా ఏం లేదు. వస్తుంది టైం, నిలబెడతారు. నీళ్లు బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. అద్భుతంగా ప్రాజెక్టులు కట్టిండు, నీళ్ళు ఇచ్చిండ్రు. కాళేశ్వరం ప్రారంభం చేయకపోవడం కారణం కూడా అదే. మళ్ళీ కరెంటుకే వస్తుంది. కాళేశ్వరం ఆన్ చేసి నీళ్ళు ఇస్తే రైతాంగానికి 2 పంటలు అద్భుతంగా పండియొచ్చు. పండించి చూపించిన మనమే.
కాళేశ్వరం మొట్టమొదటి చుక్క నీళ్ళని తీసుకొచ్చుకుంది మనమే, సూర్యాపేట తుంగతుర్తి సూర్యాపేట జిల్లానే. కాళేశ్వరంతో లాభం పొందింది మనమే. ఇవాళ కాళేశ్వరాన్ని ఇవ్వకుండా, దాన్ని ప్రారంభం చేయకుండా లక్షలాది ఎకరాలు ఎండబెట్టినారు. కమిషన్లకు కక్కుర్తి పడి వేరే కాడ ఖర్చు పెట్టి కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు తీసుకోవడానికి అలవాటు పడి ఇవ్వట్లేదు. మంచినీళ్ళు బ్రహ్మాండంగా మంచినీళ్ళు ఇచ్చిన మిషన్ భగీరథతోని వరుసగా 5 ఏళ్ళు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ మొదలైన ఈ కుండల ప్రదర్శనలు, మళ్ళీ బావుల కాడికి పోతున్నారు మంచినీళ్ళ కొరకు జనం చాలా చోట్ల. ఆశ్చర్యమే. హాస్పిటళ్ళు మళ్ళీ పాతపాట మొదలైంది. నేను నన్ను బిడ్డ సర్కారు దవాఖాన కనుక ఏమైంది? 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు ఇచ్చేయండి కేసీఆర్. మెడికల్ కాలేజీ అంటే కేవలం కాలేజీ చదువుకోవడానికే కాదు, ఆ కాలేజీకి అనుబంధంగా అద్భుతమైన ఆసుపత్రి వస్తుంది. తక్కువలో తక్కువ 600 పడకల ఆసుపత్రి వస్తుంది. దాదాపు 150-200 మంది డాక్టర్లు, ప్రొఫెసర్లు వస్తారు. ఆ హాస్పిటల్లో వైద్యం జరుగుతుంది ప్రజలకి. 120 రకాల పరీక్షలు ఉచితంగా చేపించిండు ప్రజలకి. అనేక రకాల మందులు ఉచితంగా ఇచ్చిండు. ఆఖరికి బీపీ గోళీలు, షుగర్ గోళీలు కూడా స్వయంగా ఇంటికి పంపించి ఏర్పాటు చేసిండు కేసీఆర్. ఇవాళ మొత్తం హాస్పిటల్ పోతూనే లేదు, టాబ్లెట్ ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ ప్రభుత్వ హాస్పిటల్ పోవడం బంద్ చేసిండు ప్రజలు. నేను సూర్యాపేట దవాఖానకు భారతదేశంలోనే అత్యంత గొప్ప దవాఖానగా అవార్డు తీసుకొచ్చినాం. కరోనా టైంలో హైదరాబాద్ వాళ్ళు వచ్చి సూర్యాపేట దవాఖానలో బాగు చేసుకున్నారు. ఆంధ్రాలో వచ్చి కూడా సూర్యాపేట దవాఖానలో బతికిపోయారు. చెప్పిన నేను సూపరింటెండెంట్కు, డాక్టర్లు అందరికీ, ఆపదకు వచ్చినోడు, ఆసుపత్రికి వచ్చినోడు, ప్రాణం కాపాడడం కూడా వచ్చినోడు కూడా మనిషే. ఆంధ్రలో అయినా సరే చెయ్యండి, తప్పకుండా చెయ్యాలి. మనిషిని బతికేయడం అనేది మీ బాధ్యత. వాడు ఏ ఊరడం చూసి అక్కర లేదు. వాళ్ళు భయపడి అదో అడ్రస్ తప్పు చెప్తున్నట్టున్నారు. మా యాస వేరే ఉంటుంది కాబట్టి మమ్మల్ని ఎలగొడతారేమన్న భయానికి మాది ఖమ్మం అని అదో ఏదో చెప్తున్నట్టున్నారు. ఎక్కడ చెప్పినా ఏం లేదు, తీసుకొని వైద్యం చేయండి అని చెప్పి చేయించాం. ఆ రకంగా వచ్చి ఇక్కడ బాగుపడిపోయింది. దానికి నేషనల్ అవార్డు వచ్చింది.